అదనమాట. ఓకే, లైట్లన్నీ పెట్టేశారా? సూపర్. నాకు ఎంతమంది వచ్చారో ఏం కనపడట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ రాకాస ప్రీ రిలీజ్కి వచ్చినందుకు. గత నెల రోజులుగా నేనెవరో మీకు తెలిసే ఉంటుంది. అదేనండి, మీ ఫోన్ ఓపెన్ చేసినప్పుడల్లా మిమ్మల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటా కదా, రాకాస 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 అని. అందులో నేనే హీరో. నేను ఫస్ట్ డేనే చెప్పాను అనమాట, మీరు వద్దనుకున్నా వినపడతా, కళ్ళు మూసుకున్నా కనపడతా అని. టచ్ కూడా అదే జరిగింది. చాలా ఇంటర్వ్యూలో ఇప్పుడు ఇక్కడ మా మహి భయ్య ఉన్నాడు, ఏంటి భయ్య ఫోన్ ఓపెన్ చేస్తే మీరే కనపడుతున్నారు అన్నారు. మా టార్గెట్ అదే అని చెప్పాను. మా విజయ్ మాస్టర్ ఉన్నారు, మా ఫస్ట్ ప్రమోషన్ వీడియో ఆయనతోనే స్టార్ట్ చేసుకున్నాం మేము. ఓజీ మాస్టర్ అని చెప్పి, మాస్టర్ ఏంటి మాస్టర్ మీరు గుర్తు తెచ్చుకోరు ఇవన్నీ, మిమ్మల్ని కూడా వాడేసుకున్నాం మాస్టర్ మేము మీకు ఎలివేషన్ షాట్లు పెట్టాం మాస్టర్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనమే గెస్ట్ అమ్మా, మనల్ని మనమే ఎంటర్టైన్ చేసుకుందాం, సరేనా? ఈ ఈవెంట్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయలేరు, అది గుర్తుపెట్టుకోండి, సరేనా? లెట్స్ స్టార్ట్. విడిపించు, విడిపించు. డైలాగ్ చెప్పనివ్వండి. ఎవరక్కడ? విడిపించు. షూటింగ్ అప్పుడు ఇదే, ప్రమోషన్స్ లో ఇదే. ఎవరండి ఎవరండి మీరు? విడిపించు స్త్రీ, స్త్రీ. రేపురా, నిన్నంటేనే ఈరోజు వచ్చారా? పోనీ మళ్ళీ రేపురా. రేపు కాల్ షీట్ లేదు. ఓ స్త్రీ గారు, ఇప్పుడు మిమ్మల్ని విడిపిస్తే మా ఈవెంట్ మొత్తం మీరు కుదరదండి, కష్టం. అయితే నీకు డబ్బులు పోయినట్టే. అంటే ఇంకా మా నిహర్ గారు రాలేదు కాబట్టి పర్లేదండి, వెళ్ళిపోండి, పర్లేదు. ఆగ్రా, ప్రొడ్యూసర్ గారికి తెలిస్తే బాగోదు, ఏమైనా చేసి పిలువు ప్లీజ్. విడిపించు. ఓకే ఓకే సరే, మా ప్రొడ్యూసర్ గారు సీరియస్ అవుతారు. మా బడ్జెట్ అంతా ఇగో మా మురళి గారి సీజీ పెట్టేశాం కాబట్టి ప్రస్తుతానికి వేరే ఆప్షన్ లేక మిమ్మల్ని విడిపిస్తున్నాం. ఏం లేదండి, చాలా సింపుల్ ట్రిక్. స్త్రీ గారు వింటున్నారా? వింటున్నా. ఏం లేదు, ఇగో మెల్లగా వెనకరా, మెల్లగా. ఇప్పుడు ఇప్పటి వరకు ఒక్క క్లోజప్ అయినా వచ్చిందా? తెలియదండి, వెనక్కి తిరగొద్దన్నారు, మా క్లోజప్ పోద్దని. విడిపించు. ఓకే, సింపుల్ ట్రిక్ అండి. మీరు బయటికి వచ్చారంటే మేము చేసింది ఒకటి మీరు చేస్తే వచ్చేస్తారు. ఏంటది? చెప్తా, ఉండు ఉండు, నీకెందుకు అంత ఎక్సైట్మెంట్? స్త్రీ ఎక్కడ? మీ లేడీస్ ఎక్కడన్నా అందరూ. ఓకే, ఇప్పుడు మేము చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ రిపీట్ చేయాలి మీరు. యాజ్ ఇట్ ఈజ్ అంతే, యాజ్ ఇట్ ఈజ్. రెడీ? చెప్పాగా. ఏప్రిల్ 3 థియేటర్లో ప్రేక్షకులకి రకస 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 అంటే సరిపోద్ది. కామెడీగా ఉందా నీకు? అయ్యి బాబోయ్, మీరు ఒకసారి ట్రై చేయండి, నేను అలాగే బయటకు వచ్చాను. ఫిబ్రవరి 3. ఏప్రిల్ 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 3 థియేటర్లో రకస 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 రకస. వచ్చారా? కదిలింది. ఏంటి? గేటు. ఓ అయితే రండి. వస్తున్నా. ఆగేదే ఆగేదే. సుమగారు మీరా? నేనేదో స్త్రీ అనుకున్నా. నేను స్త్రీనే. సారీ, సుమస్త్రీ గారు, సారీ. ఇది 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 విడిపించండి తొందరగా. పాప ఓపెన్ చేయమ్మా. హలో, ఒక్క నిమిషం. ఏంటో దోమల మందా అక్కడ? ఎవరు కొడుతున్నారు? తొందరగా తీయమ్మా, పర్వాలేదు, తీ. వన్ సెకండ్, నువ్వు కష్టపడ. ఏంటి లేకుండానే ఈవెంట్ చేసేద్దామనే. ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఈ రోజు మా గెస్ట్ ఎవరో కాదు, సుమగారే. అంతే. గెస్ట్ పేమెంట్ అన్నారు, గెస్ట్ అంటున్నారు ఏంటి? చెప్పాను కదండి, సీజీకి మీ ప్రొడ్యూసర్ కూడా వచ్చేసారు ఆల్రెడీ. మీరు వెళ్ళి కూర్చోండి, నేను మాట్లాడుకుంటాను. మీరు వెళ్ళండి. కాదు నిహార్ గారు, మన ఈవెంట్ కి ఈరోజు గెస్ట్ గా పిలిచామంటే ఆవిడేంటి పేమెంట్ అడుగుతున్నారు? గెస్ట్ మీరే. హలో, ఓకే, స్క్రీన్ షాట్ పెడతాను నీకు. పద ఆల్రెడీ వచ్చేసింది. పాపా వెళ్ళి కూర్చోండి. అదే మ్యాటర్. ముందు ఉల్క పడుతుంది, ఆ తర్వాత ఊర్లో ఉండేటువంటి పశువులన్నీ కలేబరాలుగా మారుతాయి. ఆ తర్వాత ఏదైనా చేయకపోతే ఊరే వల్లకాడుగా మారిపోతుంది. బలి ఇవ్వాల్సిందే. ఆహా, సౌండ్ ఎఫెక్ట్ చాలా బాగుంది. ఎవరు? అనుదీపా? నైస్, థ్యాంక్ యూ సో మచ్. ఆన్ దిస్ నోట్
లెట్స్ హ్యావ్ ద